హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 1st నవంబర్ నుంచి 7th నవంబర్ వరకు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. రివిజన్ అనేటువంటిది కీ టు సక్సెస్ అండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా. సో లెట్స్ రివైజ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రై సర్వీసెస్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై ఇండియా along the western border from October 30th to November 10th, 2025. 2025 అక్టోబర్ 30 నుండి నవంబర్ 10 వరకు పశ్చిమ సరిహద్దు వెంబడి భారతదేశం నిర్వహించిన త్రిసేవల సైనిక వ్యాయామం పేరు ఏమిటి? ఆన్సర్ ఇస్ ఎక్సర్సైజ్ త్రిశూల్. సో త్రిశూల్ వ్యాయామం అనేటువంటిది భారత సర్వీసుల సైనిక వ్యాయామం. ఇందులో భారత సైన్యం, భారత నౌకాదళం మరియు భారత వాయుసేన పాల్గొంటున్నాయి. సో ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ 30న ప్రారంభమయ్యి నవంబర్ 10 వరకు పశ్చిమ సరిహద్దు వెంబడి కొనసాగుతుంది. ఈ వ్యాయామానికి లేదా విన్యాసానికి దక్షిణ కమాండ్ కు చెందినటువంటి లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ నాయకత్వం వహిస్తున్నారు. సో ఇది ఎక్కడ జరిగింది అంటే లేదా ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది అంటే జైసల్మేర్ రాజస్థాన్ నుండి సర్ క్రీక్ గుజరాత్ వరకు విస్తరించినటువంటి థార్ ఎడారి ప్రాంతాన్ని కవర్ చేసింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే పాయింట్, ఎక్సర్సైజ్ త్రిశూల్ అనేటువంటిది ఒక 3 సర్వీసుల సైనిక వ్యాయామం. What is the name of the mobile application ecosystem developed by ICAR CMFRI to power India's first fully digital marine fisheries census 2025? 2025లో భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ సముద్ర మత్స్యకారుల జనగణనను నిర్వహించేందుకు ఐసిఏఆర్ సిఎంఎఫ్ఆర్ఐ అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ వ్యవస్థ పేరు ఏమిటి అంటే వ్యాస్. సో ఈ మెరైన్ ఫిషరీస్ జనగణ 2025 భారతదేశపు మొట్టమొదటిది. సో ఇది క్వశ్చన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా భారతదేశపు మొట్టమొదటి అనేటువంటిది వస్తే గనక కరెంట్ అఫైర్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇది ఏది మెరైన్ ఫిషరీస్ జనగణన సెన్సస్ అనేటువంటిది భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ మరియు జియో రెఫరెన్స్ చేసిన మత్స్యకారుల జనగణన. దీనిని ఐసిఏఆర్ సిఎంఎఫ్ఆర్ఐ అభివృద్ధి చేసిన వ్యాస్ అంటే వెసల్ అండ్ ఈల్ అసెస్మెంట్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ వ్యవస్థ ఆధారంగా నిర్వహిస్తున్నారు. ఈ డిజిటల్ టూల్స్ సమర్థవంతమైన డేటా సేకరణ, తనిఖీ మరియు పర్యవేక్షణను అందిస్తాయి. తద్వారా మత్స్యకార కుటుంబాలు మౌలిక సదుపాయాలు, సామాజిక ఆర్థిక అంశాలపై నమ్మదగినటువంటి డేటాబేస్ రూపొందించబడుతుంది. ఇది స్థిరమైన మత్స్య నిర్వహణ మరియు సంక్షేమ పథకాల అమలుకు దోహదపడుతుంది. సో దీనికి సంబంధించి 3 డెడికేటెడ్ యాప్స్ అనేటువంటివి ఉన్నాయి. అవి ఏమిటి అంటే వ్యాస్ నౌ. దీనికి సంబంధించి ఇది ఏం చేస్తుంది అంటే వాలిడేషన్ ఆఫ్ ఫిషింగ్ విలేజెస్ మరియు ఫిషింగ్ హార్బర్స్. వ్యాస్ భారత్ అంటే ఫర్ హౌస్ హోల్డ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్యూమరేషన్. వ్యాస్ సూత్ర ఫర్ రియల్ టైమ్ సూపర్విజన్ అండ్ మానిటరింగ్ వయా డాష్ బోర్డ్స్. సో ఈ న్యూస్ అనేటువంటిది పిఏబిలో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ న్యూస్. Which country joined the International Solar Alliance during its 8th Assembly held in October 2025? 2025 అక్టోబర్లో జరిగిన 8వ ఇంటర్నేషనల్ సోలార్ అసెంబ్లీ సందర్భంగా ఐఎస్ఏలో చేరిన దేశం ఏది అంటే చైనా. సో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అసెంబ్లీ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. సో ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అంటే October 27 నుండి October 30th తేదీలో జరిగింది. సో ఇది ఎన్నవది అంటే 8వది అనమాట. ఈ అసెంబ్లీ యొక్క థీమ్ ఏంటి అంటే వన్ సన్ వన్ పవర్ వన్ గ్రిడ్. ఈ కార్యక్రమంలో ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్ ఆశీష్ ఖన్నా చైనా ఈ కుటుంబంలో చేరినట్లు ప్రకటించారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి ఆల్రెడీ ఎగ్జామ్ లో అడిగారనమాట. ఎందుకంటే భారతదేశమే ఈ ఇనిషియేటివ్ ను తీసుకుంది కాబట్టి. ఇది సౌరశక్తిలో ఐఎస్ఏ యొక్క ప్రపంచ ఉనికిని మరియు సహకారాన్ని విస్తరించడంలో ఒక ప్రధాన అడుగుగా
సూచిస్తుంది. సో ఇక్కడ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇనిషియేటివ్స్ 2025 అనే ఏమున్నాయంటే సన్ రైజ్ ఇనిషియేటివ్. ఎగ్జామ్ లో గనక సన్ రైజ్ ఇనిషియేటివ్ అనేటువంటిది ఏ సమావేశంలో తీసుకున్నారు అంటే ఇంటర్నేషనల్ సోలార్ అసెంబ్లీలో, లైక్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ లో ఈ ఇనిషియేటివ్ అనేది సన్ రైజ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు అనమాట. సో డ్యూరింగ్ దిస్ ఈవెంట్ సోలార్ అప్సైక్లింగ్ నెట్వర్క్ ఫర్ రీసైక్లింగ్ ఇన్నోవేషన్ అండ్ స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్, అంటే సన్ రైజ్ కదా, సన్ రైజ్ అబ్రివేషన్ అనమాట ఇది. సో ఎవరు లాంచ్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది లాంచ్ చేసింది. దీంతో పాటు వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్ అనేటువంటిది కూడా భారత ప్రభుత్వం అనేటువంటిది తీసుకుంది. ఎవరితో కలిసి అంటే యునైటెడ్ కింగ్డమ్ తో కలిసి. జస్ట్ దీని పేరు రెండు ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు, అంతకన్నా ఎక్కువ గుర్తుపెట్టుకునే అవసరం లేదు. సన్ రైజ్ ఇనిషియేటివ్ అనేటువంటిది ఎందులో ఏ సమావేశంలో భాగంగా తీసుకున్నారు అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీలో భాగంగా ఈ ఇనిషియేటివ్ ని తీసుకురావడం జరిగింది. As of September 30th, 2025, what major milestone did India achieve in its electricity generation కెపాసిటీ? 2025 సెప్టెంబర్ 30 నాటికి భారతదేశం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సాధించిన ప్రధాన మైలురాయి ఏమిటి అంటే మొత్తం సామర్థ్యం అనేటువంటిది విద్యుత్ యొక్క సామర్థ్యం 500 గిగావాట్ అనేటువంటిది దాటింది. సో దీన్ని ఎవరు ప్రకటించారు అంటే విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. సో ఎప్పటి నాటికి అంటే 2025 సెప్టెంబర్ నాటికి భారతదేశం ఎంత విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకుంది అంటే విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంది అంటే 500.89 గిగావాట్. సో ఈ 500 గిగావాట్ మైలురాయిని తొలిసారిగా అధిగమించిందండి. ఇందులో శిలాజ ఇంధనాల నుండి ఎంత పర్సెంట్ అంటే 49% ఉంది. అదే కనుక గిగావాట్ లో చూసుకుంటే 244.80 ఉంది. మరియు నాన్ ఫాజిల్ నుంచి శిలాజేతర వనరుల నుండి ఎంత ఉంది అంటే 25609 గిగావాట్ లేదా 51% అనేటువంటిది ఉంది. వీటిలో సోలార్ ఎంత ఉందండి 127.33 గిగావాట్, విండ్ అయితే 53.12 గిగావాట్, హైడ్రో మరియు న్యూక్లియర్ శక్తులు కూడా ఉన్నాయన్నమాట ఇందులో. ఈ విజయంతో భారతదేశం అనేటువంటిది COP26 పంచామృత లక్ష్యం అయినటువంటిది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 2030 నాటికి ఎంత పర్సెంట్ అంటే 50% శిలాజేతర వనరులు అంటే నాన్ ఫాజిల్ సామర్థ్య లక్ష్యాన్ని 5 సంవత్సరాల ముందే సాధించింది. సో ఇవి ఎక్కడైనా రాసుకోవడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సోలార్ ఎంత ఉంది, విండ్ ఎంత ఉంది, హైడ్రో పవర్ ఎంత ఉంది అనేటువంటివి ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడుగుతారు ఇవి. Which newly launched online store is being promoted by Indian Railways to support local artisans and weavers? స్థానిక కళాకారులు, నేత కార్మికులు మరియు సంప్రదాయ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వేలు ప్రోత్సహిస్తున్న కొత్త ఆన్లైన్ స్టోర్ పేరు ఏమిటి అంటే ఆభార్ అనేటువంటిది ఒక ఆన్లైన్ స్టోర్. ఇది ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్ పై పోస్ట్ చేయబడింది మరియు ఎవరు దీన్ని ప్రోత్సహిస్తున్నారు అంటే ఇండియన్ రైల్వేస్ అనమాట. ఈ స్టోర్ లో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అంటే ఒక జిల్లా ఒక ఉత్పత్తి మరియు జిఐ భౌగోళిక సూచిక కేటగిరీల్లో వచ్చేటువంటి స్థానిక తెగలు, చేనేత కార్మికులు మరియు చేతి వృత్తుల వారు తయారు చేసినటువంటి గిఫ్ట్ వస్తువులు ప్రదర్శించబడతాయి. సో ఈ ప్రచారంలో భాగంగా అంటే వోకల్ ఫర్ లోకల్ ప్రచారం కింద ఇది భారతీయ సంప్రదాయ వారసత్వాన్ని ప్రోత్సహించడమే కాక గ్రామీణ వ్యాపారులు, మహిళా ఆధ్వర్యంలోని సంస్థలు మరియు సంప్రదాయ పరిశ్రమలకు మార్కెట్ యాక్సెస్ కల్పించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. సో దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఈ ఆభార్ ఆన్లైన్ స్టోర్ ని అంటే ఇండియన్ రైల్వేస్. Which Indian bank was awarded the titles World's Best Consumer Bank 2025 and Best Bank in India 2025 by Global Finance Magazine? గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ ద్వారా ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంకు 2025 మరియు భారతదేశంలో ఉత్తమ బ్యాంకు 2025 బిరుదులను పొందిన భారతీయ బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ అక్టోబర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 2 బహుమతులు అనేటువంటివి రావడం జరిగింది. అవార్డ్స్ అనేటువంటివి వచ్చాయండి. వీటికి ఏ అవార్డ్స్ వచ్చాయంటే వరల్డ్స్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ 2025 మరియు బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 2025.
సో ఈ బహుమతులను ఎవరు అందజేశారు అంటే న్యూయార్క్ ఆధారిత గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ అందజేసింది. ఈ అవార్డులు IMF వరల్డ్ బ్యాంక్ వార్షిక సమావేశాల సందర్భంగా ఎక్కడ అంటే వాషింగ్టన్ DC USA లో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేయబడ్డాయి. సో ఎందుకు ఈ అవార్డ్స్ ఇచ్చారు SBIకి అంటే 520 మిలియన్లకు పైగా కస్టమర్లతో SBI ప్రపంచంలోని అతి పెద్ద వినియోగదారుల బ్యాంకులలో ఒకటిగా పిలిచింది కాబట్టి. అంతేకాకుండా SBI యొక్క యాప్ అయినటువంటి యూ ఓన్లీ నీడ్ వన్ అనే మొబైల్ యాప్ ద్వారా 100 మిలియన్లకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తూ డిజిటల్ వినియోగదారుల ప్రాధాన్యత కలిగిన బ్యాంకింగ్ కు SBI యొక్క నిబద్ధతను సూచిస్తుంది. Who was appointed as the 53rd Chief Justice of India in October 2025? 2025 అక్టోబర్లో 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు అంటే జస్టిస్ సూర్యకాంత్ గారు నియమించబడడం జరిగింది. సో దీన్ని ఎవరు అనౌన్స్ చేశారు అంటే ఎవరి ప్రకారం అంటే న్యాయ మరియు న్యాయ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి న్యాయ విభాగం ప్రకారం భారత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నటువంటి న్యాయమూర్తి సూర్యకాంత్ గారిని భారత ఎన్నవ అంటే 53వ ప్రధాన న్యాయమూర్తిగా భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 124(2) ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నియమించారు. ఆయన 2025 నవంబర్ 24న పదవీ బాధ్యతలను స్వీకరించినారు. కారణం ఏంటి నవంబర్ 24 వరకు పోస్ట్పోన్ ఎక్స్టెండ్ చేశారు అంటే ప్రస్తుత CJI అయినటువంటి బిఆర్ గవాయ్ గారు నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు కాబట్టి న్యాయమూర్తి సూర్యకాంత్ గారిని నవంబర్ 24న పదవి బాధ్యతలు స్వీకరించమని కోరడం జరిగింది. ఈయన హర్యానా రాష్ట్రం నుండి వచ్చినటువంటి మొదటి CJIగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా 1984లో హిస్సార్ జిల్లా కోర్టులో తన న్యాయ ప్రాక్టీస్ ను ప్రారంభించి 1985లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుకు మారారు. సో రివిజన్ MCQs అంటే అపాయింట్మెంట్స్ లో 2025 కి సంబంధించినవి. Who was re-elected as the president of the Boxing Federation of India for the third term in August 2025? సో ఎవరు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి థర్డ్ టైం నియమించబడ్డారు అంటే ఆగస్ట్ 2025లో అజయ్ సింగ్. Who has been reappointed as the Central Board of Direct Taxes till June 2026? సో ఎవరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కు తిరిగి నియమించబడ్డారు. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు నియామకం అంటే జూన్ 2026 వరకు ఈయన ఉంటారనమాట. ఈయన పేరు ఏంటి అంటే రవి అగర్వాల్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI యొక్క CEO ఎవరు నియమించబడ్డారు అంటే రజిత్ పున్హాని. Who has been elected as the president of the Asian Infrastructure Investment Bank? సో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ గా ఎవరు నియమించబడ్డారు అంటే జో జియాయ్. Who has been appointed as the first woman director general of Railway Protection Force? సో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ గా ఎవరు నియమించబడ్డారు అంటే సోనాలి మిశ్రా, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు నరేంద్ర మోదీ. సో నరేంద్ర మోదీ గారికి ఎవరు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా నియమించబడ్డారు అంటే అనీష్ దయాల్ సింగ్. Who has been recently appointed as the new CEO of International Cricket Council? సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు ఇటీవల CEO గా ఎవరు నియమించబడ్డారు అంటే సంజవ్ గుప్తా. Who was appointed as the executive director at the International Monetary Fund in August 2025? సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమించబడ్డారు అంటే ఉర్జిత్ పటేల్. చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్. Who was appointed as the executive director of the Reserve Bank of India? సో ఇటీవల అక్టోబర్ 9న రిజర్వ్ బ్యాంక్ కి RBI కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమించబడ్డారు అంటే సోనాలి సేన్ గుప్తా. Which company delivered India's first indigenously manufactured 220 kV mobile gas insulated switchgear system to power grid in October 2025? 2025 అక్టోబర్లో పవర్ గ్రిడ్ కు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీయంగా తయారు చేసిన 220 kV మొబైల్ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ వ్యవస్థను అందించిన కంపెనీ ఏది అంటే తోషిబా TTDI. సో ఎప్పుడు అంటే లాస్ట్ మంత్ అక్టోబర్లో ఎవరికి అందించారు ఈ తోషిబా వారు అంటే పవర్ గ్రిడ్ కు అందించారనమాట. సో పవర్ గ్రిడ్ కు తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భారతదేశపు
మొట్టమొదటి స్వదేశీయంగా తయారు చేసిన 220 kV మొబైల్ గ్యాస్ ఇంటిగ్రేటెడ్ స్విచ్ గేర్ వ్యవస్థను అందించింది. సో ఇది తెలంగాణలోని రుద్రారంలో ఉన్నటువంటి టిటిడిఐ తయారీ కేంద్రంలో ప్రారంభించబడింది. సో ఈ వ్యవస్థ తక్కువ స్థలంలో అత్యవసర పరిస్థితులలో వేగంగా అమలు చేయడానికి అనుకూలంగా రూపొందించబడింది. ఇది భారతదేశం యొక్క ఆత్మనిర్భర మరియు బలమైన పవర్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే కీలక అడుగుగా చెప్పవచ్చు. Which electric tactical vehicle developed by Pravik Dynamics was unveiled as the India's first defense EV electric vehicle in 2025? ప్రవైక్ డైనమిక్స్ అభివృద్ధి చేసిన ఏ ఎలక్ట్రిక్ టాక్టికల్ వాహనం 2025లో భారతదేశపు మొట్టమొదటి రక్షణ ఎలక్ట్రిక్ వాహనంగా ఆవిష్కరించబడింది అంటే వీర్ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఈ వీర్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేటువంటిది భారతదేశంలో మొట్టమొదటి అండి. సో ఎలక్ట్రిక్ వెహికల్ ఫర్ డిఫెన్స్ కి కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. సో 2025లో ప్రవైక్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అభివృద్ధి చేసిన పేరు కానీ ఇంపార్టెంట్. దాని ఏ పేరు అంటే వీర్ ఎలక్ట్రిక్ వెహికల్ ను భారతదేశపు మొట్టమొదటి రక్షణ ఎలక్ట్రిక్ వాహనంగా ప్రకటించారు. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ఐడెక్స్ అంటే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందింది. వీర్ ఈవీలో ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ లో డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఇవి 90.9 kWh బ్యాటరీ ద్వారా నడుస్తుంది. ఒకే స్టార్ తో ఎంత మీటర్లకు పైగా అంటే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. 30 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ అవుతుంది. తద్వారా ఫీల్డ్ రెడీనెస్ వేగంగా సాధ్యమవుతుంది. Who became India's 90th chess grandmaster in October 2025 by securing his final grandmaster norm at the విజిల్జీనా టోర్నమెంట్ ఇన్ యూరోప్. 2025 అక్టోబర్లో యూరోప్ లోని విజిల్జీనా టోర్నమెంట్ లో తుది గ్రాండ్ మాస్టర్ నామ్ సాధించి భారతదేశ 90వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు గుర్తింపు పొందారు అంటే ఇలంపర్తి ఏఆర్. సో అక్టోబర్ 30న చెన్నై, తమిళనాడుకు చెందినటువంటి 16 ఏళ్ల చెస్ ప్రతిభావంతుడు ఇలంపర్తి అవల్పుందురై రవికుమార్ యూరోప్ లోని ఎక్కడ అంటే బోస్నియా మరియు హెర్జెగోవియాలో జరిగినటువంటి విజిల్జియా టోర్నమెంట్ లో తన తుది గ్రాండ్ మాస్టర్ నామ్ సాధించి భారతదేశపు ఎన్నవ అంటే 90వ గ్రాండ్ మాస్టర్ గా గుర్తింపు పొందారు. అకార్డింగ్ టు ఆర్బీఐస్ 2024-25 foreign liabilities and assets census, which country accorded for the హైయెస్ట్ షేర్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా. సో చాలా సార్లు ఎకానమీలో ఎఫ్డిఐకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటివి అడగడం జరిగింది లాస్ట్ టైం. కాబట్టి ఈ క్వశ్చన్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎకానమీలో భాగంగా ఈ క్వశ్చన్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఆర్బీఐ యొక్క 2024-25 విదేశీ బాధ్యతలు మరియు ఆస్తుల జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక ఎఫ్డిఐ వాటాను కలిగి ఉన్న దేశం ఏది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఎవరు అంటే అక్టోబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 సంవత్సరానికి గాను సంబంధించినటువంటి విదేశీ బాధ్యతలు మరియు ఆస్తులు అంటే ఫారెన్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ సెన్సస్ తాత్కాలిక ఫలితాలను విడుదల చేసింది. సో ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చండి. ఇటీవల ఏ సంస్థ ఫారెన్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ అనేటువంటి సెన్సస్ ను రిలీజ్ చేసింది అని అడగచ్చు. ఆన్సర్ వుడ్ బి ఆర్బీఐ. ఈ జనగణన ప్రకారం అమెరికా భారతదేశంలో అత్యధిక ఎఫ్డిఐ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు అందించినటువంటి దేశంగా నిలిచింది. మొత్తం ఎఫ్డిఐలో 20% వాటా ఉంది. తరువాతి స్థానాల్లో సింగపూర్ ఎంత పర్సెంట్ ఉంది? 14.3% ఉంది. మారిషస్ 13.3% ఉంది. యునైటెడ్ కింగ్డమ్ 11.2% మరియు నెదర్లాండ్స్ 9% గా ఉన్నాయి. సో 2024-25లో మొత్తం ఎఫ్డిఐ అనేటువంటిది ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎన్ని కోట్లకు చేరింది అంటే 68.76 లక్షల కోట్లకు చేరింది. In which Indian state is BPCL? BPCL అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ planning to set up a greenfield refinery and petrochemical complex in collaboration with Oil India Limited as per MOU signed in October 2025. 2025 అక్టోబర్లో
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్ కలిసి గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చెందినటువంటి భారతీయ రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో అక్టోబర్ 28న భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా రామాయణపట్నం పోర్ట్ సమీపంలో, ఎక్కడని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అంటే నెల్లూరు జిల్లా రామాయణపట్నం పోర్ట్ సమీపంలో, ఇది ఒక గ్రీన్ ఫీల్డ్. ఎందుకంటే ఎగ్జామ్ లో బ్రౌన్ ఫీల్డ్ అని కూడా అడగచ్చు అనమాట. కాబట్టి ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో 1.5 MTPA ఎథిలీన్ క్రాకర్ యూనిట్ ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశంలో మొదటిసారి ఏర్పాటవుతుంది. ఎంత పెట్టుబడితో అంటే 1 లక్ష కోట్ల పెట్టుబడితో నిర్మించబడే ఈ ప్రాజెక్టు ఎప్పటి వరకు అంటే 2029-2030 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతుంది. ఇది పరిశ్రమల అభివృద్ధికి, ఉద్యోగ అవకాశాలకు మరియు ప్రాంతీయ ఇంధన భద్రతకు తోడ్పడుతుంది. సో రివిజన్ MCQs ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినవి. విచ్ స్టేట్ గవర్నమెంట్ అన్వీల్ ద అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లాన్ టు అట్రాక్ట్ $1 billion ఇన్ ఇన్వెస్ట్మెంట్ బై 2029? సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లాన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందండి, అన్వీల్ చేశారు. ఏంటి ప్లాన్ అంటే 1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ USDని ఇన్వెస్ట్మెంట్ ను అట్రాక్ట్ చేయడం. ఎప్పటి వరకు అంటే తీసుకురావడం, ఎప్పటి వరకు అంటే 2029 వరకు. అంతేకాకుండా భారతదేశపు ఇండియాస్ ఫస్ట్ మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ అనేటువంటిది కూడా ఏర్పాటు అవుతుంది. ఎక్కడ అంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో. సో మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లాన్ ను అన్వీల్ చేసింది. అంతేకాకుండా భారతదేశంలో మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటు చేయబోతుంది. ఫెసిలిటీని అమరావతి కొండమేలు ఏర్పాటు చేయబోతుంది. సో విచ్ స్టేట్ ఈస్ సెట్ టు లాంచ్ ద కంట్రీస్ ఫస్ట్ AI బేస్డ్ స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ టు కమాక్ట్ మస్కిటో బోర్న్ డిసీజెస్? సో ఏ స్టేట్ అనేటువంటిది భారతదేశపు ఫస్ట్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ ను తీసుకొచ్చింది. సో దోమల యొక్క వ్యాధులను ఎదుర్కోవడానికి ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. Where was the second BIMSTEC post-conclave held in July 2025 and what was its central theme? So BIMSTEC post-conclave అనేటువంటిది ఇప్పుడు జరిగింది, July 25 లో జరిగింది. దాని థీమ్ ఏంటి? సో ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నంలో జరిగింది. థీమ్ ఏంటి అంటే నావిగేటింగ్ ద ఫ్యూచర్, బ్లూ ఎకానమీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్. Where was the first ever shell script inscriptions discovered? సో మొదటి షెల్ స్క్రిప్ట్ ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి ఎక్కడ కనుగొన్నారు అంటే లంకమల్ల ఫారెస్ట్, కడప డిస్ట్రిక్ట్. రీసెంట్లీ విచ్ స్టేట్ ఇనాగరేటెడ్ మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అట్ ద కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్? సో ఇటీవల మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేటువంటివి ఇనాగరేట్ చేశారండి. ఎక్కడ అంటే కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ అనేటువంటిది. ఇది ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. Which historic site in Andhra Pradesh was recently granted Geo Heritage సైట్ స్టేటస్ బై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా? ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రాంతానికి జియో హెరిటేజ్ సైట్ స్టేటస్ అనేటువంటి రావడం జరిగింది. ఎవరి ద్వారా అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా. అవి ఏమంటే పెలుగు గుహలు. Which two prestigious naval events are set to be hosted by Visakhapatnam in February 2026? ఈ naval events అనేటువంటివి ఇక్కడ జరగబోతున్నాయంటే విశాఖపట్నంలో జరగబోతున్నాయి అనమాట. ఇప్పుడు అంటే February 2026. సో వాటి పేర్లు ఏంటి? ఆ నావల్ ఈవెంట్స్ పేర్లు అంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మరియు మిలాన్ 2026. In which Indian state is the Madhurwada Sewage System project being developed with IFC funding in September 2025? So, ఈ రాష్ట్రంలో మధురవాడ సివరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ అనేటువంటి డెవలప్ చేస్తున్నారు. ఎవరి ఫండింగ్ అంటే వరల్డ్ బ్యాంక్ కు సంబంధించినటువంటి IFC ఫండింగ్ ద్వారా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. విచ్ ఇండియన్ స్టేట్ ఓన్ ద గ్లోబల్ టూరిజం అవార్డ్? సో ఏ రాష్ట్రానికి ఇటీవల గ్లోబల్ టూరిజం అవార్డ్ అనేటువంటిది అందింది? ఎందుకోసం అంటే ఇన్నోవేషన్ ఇన్ సస్టైనబుల్ టూరిజం లో భాగంగా. ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూలీ కమిషన్డ్ స్టాటిక్ ఫైరింగ్ ఫెసిలిటీ బై ద ఇండియన్ నేవీ ఇన్ ఆంధ్రప్రదేశ్?
ఇటీవల కమిషన్ అనేటువంటిది చేశారు. దేన్ని అంటే ఇనాగ్రేట్ చేశారు. స్టాటిక్ ఫైరింగ్ ఫెసిలిటీ అనమాట. ఎవరి ద్వారా అంటే ఇండియన్ నేవీ ద్వారా. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లో. ఇది ఎందుకు అంటే టు టెస్ట్ అండ్ వ్యాలిడేట్ ద నావల్ వెపన్ సిస్టమ్ ను టెస్ట్ మరియు వ్యాలిడేట్ చేయడానికి. దాని పేరు ఏంటి? ఫైరింగ్ ఫెసిలిటీ పేరు అంటే త్రినేత్ర. సో ఆంధ్రప్రదేశ్ లోని నావల్ స్టేషన్ భీమునిపట్నం వద్ద భారత నౌకాదళం త్రినేత్ర అనే ఆధునిక స్టాటిక్ ఫైరింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. Which wetland in Bihar was declared a Ramsar site of international importance in 2025 and is known for being the state's first community reserve. 2025లో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రామ్సార్ స్థలంగా ప్రకటించబడిన బీహార్లోని ఈ చిత్తడి నేల ప్రాంతం రాష్ట్రంలోని మొదటి కమ్యూనిటీ రిజర్వ్ గా ప్రసిద్ధి చెందింది. అంటే గోగాబిల్ సరస్సు. సో బీహార్ రాష్ట్రంలోని ఎక్కడ అంటే కటిహార్ జిల్లాలో ఉన్నటువంటి గోగాబిల్ సరస్సు. ఎగ్జామ్ లో ఇలా కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే గోగాబిల్ సరస్సు అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అడగచ్చండి. ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్ రాష్ట్రంలో ఉంది. సో ఈ గోగాబిల్ సరస్సు అనేటువంటిది భారతదేశపు ఎన్నవ రామ్సార్ సైట్ అంటే 94th రామ్సార్ సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడుగుతారు. సో ఇంపార్టెంట్ ఇది. 94th రామ్సార్ స్థలంగా గుర్తించబడింది. ఇది ట్రాన్స్ గంగా మైదానాల్లో ఏర్పడినటువంటి ఒక ఆక్స్ ఓ రకమైనటువంటి చిత్తడి నీల ప్రాంతం. ఈ సరస్సు ఉత్తర తూర్పున మహానంద నది మరియు దక్షిణంగా గంగా నదితో చుట్టబడి ఉంది. సో ఇది బీహార్ లోని మొదటి కమ్యూనిటీ రిజర్వ్ గా గుర్తించబడింది. Which rare wildcat species considered the world's most threatened was recently spotted in white form for the first time in Spain Jane Mountains. ప్రపంచంలోని అత్యంత ముంపు వచ్చి ఉన్న అరుదైన అడవి పిల్లి జాతి ఏది? ఇటీవల స్పెయిన్ లోని జాయిన్ పర్వతాలలో మొదటిసారిగా తెలుపు రంగులో కనిపించింది. సో ఎన్విరాన్మెంట్ లో భాగంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. దాని పేరు ఏంటి అంటే ఐబీరియన్ లింక్స్. ఎప్పుడు అంటే అక్టోబర్ లో. వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ అయినటువంటి ఆంజెల్ హెడ్గాలో స్పెయిన్ లోని ఏ పర్వతాలలో అంటే జాయిన్ పర్వతాలలో ప్రపంచంలోనే తొలిసారి కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది తొలిసారిగా తెలుపు ఐబీరియన్ లింక్స్ చిత్రాన్ని తీశారు. లింక్స్ పార్డినస్ అనేటువంటి శాస్త్రీయ నామంతో పిలువబడే ఈ జాతి ఫిల్డే కుటుంబానికి చెందుతుంది మరియు ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదంలో ఉన్న అడవి పిల్లి జాతిగా పరిగణించబడుతుంది. Which country is home to Silas SE, the company partnering with Access Gates Technologies Limited to develop a vehicle-mounted counter unmanned aerial system? వాహన ఆధారిత కౌంటర్ డ్రోన్ వ్యవస్థ అభివృద్ధి కోసం యాక్సిస్ గేట్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ తో భాగస్వామ్యం చేసిన సిలాస్ ఎస్ఏ అనే కంపెనీ ఏ దేశానికి చెందినది అంటే ఫ్రాన్స్ దేశానికి చెందినది. ఈ సిలాస్ ఎస్ఏ అనేటువంటిది ఏ సాంకేతికతతో అంటే లేజర్ సాంకేతికతలలో నిపుణత కలిగిన ఫ్రాన్స్ కు చెందినటువంటి కంపెనీ. 2025 అక్టోబర్ లో భారతదేశానికి చెందినటువంటి ఏ కంపెనీతో అంటే యాక్సిస్ గేట్స్ టెక్నాలజీతో కలిసి భారత సాయుధ దళాల కోసం వాహన ఆధారిత కౌంటర్ డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఎంఓయూను కుదుర్చుకుంది. ఇందులో హెల్మా పి అనే అధిక శక్తి లేజర్ ఆయుధాన్ని ఉపయోగించనున్నారు. What is the name of the Indian Army's major drone and counter drone exercise conducted in the forward desert areas under the Southern Command in October 2025? 2025 అక్టోబర్లో దక్షిణ కమాండ్ పరిధిలోని ఎడారి ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన ప్రధాన డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ వ్యాయామం పేరు ఏమిటి అంటే వాయు సమన్వయ్ 2. సో వాయు సమన్వయ్ 2 అనేటువంటిది ఏ తేదీలో జరిగింది అంటే అక్టోబర్ 28, 29 తేదీలో భారత సైన్యం దక్షిణ కమాండ్ పరిధిలోని ఎడారి ప్రాంతాల్లో నిర్వహించిన డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ విన్యాసం. ఇది సాంకేతికత ఆధారంగా తదుపరి తరం యుద్ధానికి భారతదేశం సిద్ధంగా ఉందని చూపిస్తుంది. Which Russian developed nuclear powered cruise missile code named SSC-X9 Skyfall by NATO was successfully tested in October 2025. 2025 అక్టోబర్లో విజయవంతంగా పరీక్షించిన నాటో ద్వారా SSC-X9 Skyfall అనే కోడ్ నేమ్ పొందిన రష్యా అభివృద్ధి చేసిన అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణి పేరు ఏమిటి అంటే బుర్వెస్టినిక్. ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చండి. సో బుర్వెస్టినిక్ అనేటువంటిది క్షిపణిని
ఇటీవల ఏ దేశం పరీక్షించింది అని ఎగ్జామ్ లో కనుక అడిగినట్లయితే ఆన్సర్ అనేటువంటిది రష్యా అవుతుంది. బుర్వెస్టెనిక్ అనేటువంటి క్షిపణి పేరు రష్యన్ భాషలో స్టామ్ పెట్రేల్ అనే అర్థం అనేటువంటిది వస్తుంది. ఇది భూమి నుండి ప్రయాణించే తక్కువ ఎత్తులో ప్రయాణించేటువంటి అణు శక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణి. ఇది అణు వార్ హెడ్ ను మోయగలదు మరియు చాలా దీర్ఘపాటిదే లక్ష్యాలను సాధించగలదు. సో దీన్ని యాక్చువల్ గా ఎప్పుడు ప్రకటించారంటే 2018లో రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ గారు ప్రకటించినటువంటి 6 వ్యూహాత్మక ఆయుధాలలో ఇది ఒకటి. సో ఇవి మన భారతదేశానికి సంబంధించినటువంటి మిసైల్స్ గురించి ఇక్కడ నేను పెట్టడం జరిగిందండి. ఈ అగ్ని సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు, గుర్తుపెట్టుకోండి. అగ్ని 1 700 to 1200 రేంజ్, అగ్ని 2 2000 to 2500 పరిధి కలిగి ఉంది, అగ్ని 3 3000 to 3500, అగ్ని 4 3500 to 4000, అగ్ని 5 5000 ప్లస్ రేంజ్ కలిగి ఉంది. అంతేకాకుండా అగ్ని 5 అనేటువంటిది ఒక ఇంటర్ కాంటినెంట్ రీచ్, అంటే ఒక దేశం నుండి ఒక ఖండం నుంచి ఇంకొక ఖండానికి ప్రయోగించేటువంటి క్షిపణి అన్నమాట. ప్రయోగించగలం ఈ అగ్ని 5 ను. సో మిసైల్స్ ఇన్ న్యూస్ 2025 కి సంబంధించినవి. విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ ద K6 హైపర్సోనిక్ సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. సో ఈ సంస్థ అనేటువంటిది డెవలప్ చేస్తుంది దేన్ని అంటే K6 హైపర్సోనిక్ సబ్మెరైన్ లాంచ్ బ్యాలిస్టిక్ మిసైల్ ను, అంటే DRDO. ఎయిర్ లోరా బ్యాలిస్టిక్ మిసైల్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఎయిర్ లోరా బ్యాలిస్టిక్ మిసైల్ ను ఏ దేశం అనేటువంటిది డెవలప్ చేసింది అంటే ఇజ్రాయెల్. విచ్ 2 కంపెనీస్ హ్యావ్ పార్ట్నర్డ్ టు డెవలప్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ క్వాంటమ్ సెక్యూర్ సాటిలైట్. సో ఈ 2 కంపెనీలు భాగస్వామ్యం వహించి భారతదేశపు మొదటి స్వదేశీ క్వాంటమ్ సెక్యూర్ సాటిలైట్ ను డెవలప్ చేయబోతున్నాయంటే, అభివృద్ధి చేయబోతున్నాయంటే స్పేస్ TS మరియు సినర్జీ క్వాంటమ్. Which indigenous missile was successfully test fired by DRDO and the Indian Air Force from Su-30 Mk1 aircraft in Odisha. సో ఈ స్వదేశీ మిసైల్ అనేటువంటిది సక్సెస్ఫుల్ గా పరీక్షించారనమాట. ఎవరు అంటే DRDO. సో ఇది ఎవరి కోసం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో దేని ద్వారా పరీక్షించారు అంటే Su-30 Mk1 ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ఒడిస్సా. దాని పేరు ఏంటి అంటే BVRAAM, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. India successfully conducted a high altitude test of which missile system in Ladakh? ఇటీవల భారతదేశం అనేటువంటిది హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ను ఎక్కువ ఎత్తులో టెస్ట్ చేసింది అనమాట లదాఖ్ లో. సో దాని పేరు ఏంటి అంటే ఆకాష్ ప్రైమ్ మిసైల్. విచ్ 2 indigenously developed ballistic missiles did India successfully test fire from Odisha's integrated test range? సో ఈ 2 స్వదేశీ బ్యాలిస్టిక్స్ మిసైల్ ను భారతదేశం అనేటువంటిది సక్సెస్ఫుల్ గా పరీక్షించింది. ఎక్కడ అంటే ఒడిశా యొక్క ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో. ఎప్పుడు అంటే July 17, 2025 లో. దాని పేర్లు ఏమిటి అంటే పృథ్వీ 2 మరియు అగ్ని 1. Which missile system has India proposed to co-produce with the United States under the Make in India ఇనిషియేటివ్? సో ఏ మిసైల్ సిస్టమ్ ను భారతదేశం అనేటువంటిది యుఎస్ కి ప్రపోజ్ చేసింది అంటే స్వదేశీయంగా డెవలప్ చేయాలని మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా. అంటే భారతదేశంలో దీన్ని డెవలప్ చేస్తారు. ఎవరితో కలిసి అంటే యునైటెడ్ స్టేట్స్ తో కలిసి. దాని పేరు ఏంటి అంటే జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. Which country developed FP5 Flamingo long range cruise missile? ఏ కంట్రీ అనేటువంటిది FP5 Flamingo long range cruise missile ను అభివృద్ధి చేసింది అంటే ఉక్రెయిన్. What is the name of India's heaviest communication satellite launched by ISRO aboard the LVM-3M5 rocket from శ్రీహరికోట నుండి LVM-3M5 రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించిన భారతదేశం యొక్క అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం పేరు ఏమిటి అంటే GSAT-7R CMS-03. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఖచ్చితంగా ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయితే జరుగుతుందో ఆ ఎగ్జామ్ లో అడిగేటువంటి క్వశ్చన్ ఇది. CMS-03 లేదా GSAT-7R భారతదేశం యొక్క అత్యంత బరువైన కమ్యూనికేషన్. సో ఇది ఏ రకమైన ఉపగ్రహం అండి? కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీని బరువు ఎంత అంటే 4410 కిలోగ్రాములు. మరియు ఇది శ్రీహరికోట నుండి ఇస్రో ద్వారా ఏ రాకెట్ ద్వారా అంటే LVM-3M5 రాకెట్ ద్వారా విజయవంతంగా
ప్రయోగించబడింది. సో ఇందులోనే చాలా పాయింట్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాల్సినవి. సో స్వదేశీ సాంకేతికతో అభివృద్ధి చేయబడిన ఈ ఉపగ్రహం భూమి మరియు సముద్రంపై సురక్షితమైన అధిక ప్రమాణ కమ్యూనికేషన్ అందిస్తుంది. ఈ ఉపగ్రహం మల్టీ బ్యాండ్ పేలోడ్లను అంటే సి కు కా బ్యాండ్ కలిగి ఉంది. ఇది ఎన్ని సంవత్సరాల మిషన్ అనేది అంటే ఈ మిషన్ యొక్క జీవితకాలం ఎంత అంటే 15 years మరియు GSAT-7 సిరీస్ శ్రేణిని భర్తీ చేస్తుంది. ఇది రక్షణ, సముద్ర విపత్తు నిర్వహణ మరియు భవిష్యత్తు 5G అవసరాలకు సేవలు అందిస్తుంది. Which Indian company partnered with the US-based General Atomics Aeronautical System Inc. in October 2025 to manufacture medium altitude, long endurance, remotely piloted aircraft system for the Indian Armed Forces. 2025 అక్టోబర్లో భారత సాయుధ దళాల కోసం మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ తయారీకి RBS తయారీకి అమెరికాకు చెందిన GAASI సంస్థతో భాగస్వామ్యం చేసుకున్నటువంటి భారతీయ కంపెనీ ఏది అంటే లార్సన్ అండ్ టర్బో. సో ఎప్పుడు అంటే అక్టోబర్లో లార్సన్ అండ్ టర్బో సంస్థ ఏ దేశానికి చెందినది అంటే అమెరికా దేశానికి చెందినటువంటి జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత రక్షణ మంత్రిత్వ శాఖ కోసం 87 అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ ను తయారు చేయనున్నారు. ఇవి MQs సిరీస్ డ్రోన్లలో భాగంగా ఉంటాయి మరియు భారతదేశం యొక్క నిఘా మరియు ఖచ్చితమైనటువంటి దాడి సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. Which Indian company secured 289 crore worth contracts from the Ministry of Defence in October 2025 to upgrade and modernize anti-drone system? 2025 అక్టోబర్లో 289 కోట్ల విలువైన యాంటీ డ్రోన్ వ్యవస్థల నవీకరణ మరియు ఆధునీకరణ కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ఒప్పందాలు పొందినటువంటి భారతీయ కంపెనీ ఏది అంటే జెన్ టెక్నాలజీస్. ఏ మంత్రిత్వ శాఖ నుండి అంటే భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుండి. ఎన్ని కోట్ల విలువైనవి అంటే 289 కోట్ల విలువైన 2 ఒప్పందాలను పొందింది. ఈ ఒప్పందాలు భారతదేశం యొక్క కౌంటర్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ వ్యూహానికి భాగంగా ఉన్నాయి. ఈ నవీకరించబడినటువంటి వ్యవస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రాడార్లు, RF సెన్సార్లు మరియు ఎలక్ట్రిక్ జామింగ్ మాడ్యూల్స్ కలిగి ఉంటాయి. ఇవి శత్రు డ్రోన్లను గుర్తించడం, ట్రాక్ చేయడం మరియు నిర్వీర్యం చేయడంలో సహాయపడతాయి. Which Indian city was declared a UNESCO Creative City of Gastronomy in 2025 for its rich Awadhi cuisine and culinary heritage? 2025లో సంపన్న అవధి వంటక సంప్రదాయానికి గుర్తింపుగా యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా ప్రకటించబడిన భారతీయ నగరం ఏది అంటే లక్నో. సో ఎప్పుడు ప్రకటించారు అంటే ఉజ్బెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగినటువంటి 43వ యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ సందర్భంగా లక్నో నగరాన్ని 2025లో యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా ప్రకటించారు. సో లాస్ట్ టైం జరిగినటువంటి APPSC Group 2లో ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడిగారండి. యునెస్కోకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అడగడం జరిగింది అనమాట. సో చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏది ఆన్సర్ అంటే లక్నో నగరాన్ని 2025 యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీగా ప్రకటించారు. ఈ గుర్తింపు లక్నో యొక్క శతాబ్దాల పురాతన అవధి వంటక సంప్రదాయాన్ని గౌరవిస్తుంది. ఇందులో గలౌటి కబాబ్, బిర్యానీ, మలై గిరోటి వంటి ప్రసిద్ధ వంటకాలు ఉన్నాయి. సో లక్నో యొక్క వంటక సంప్రదాయాన్ని సాంస్కృతిక దౌత్యం, స్థిరమైన పర్యాటకం మరియు క్రియేటివ్ ఎకానమీగా ప్రదర్శించారు. సో లాస్ట్ టైం అది చెప్పాను కదా, అడిగారని. ఐ థింక్ వారణాసి గురించి అడిగారు అనుకుంటాను. సో చాలా ఇంపార్టెంట్. మరియు హైదరాబాద్ దేనికి ఫేమస్ అంటే గ్యాస్ట్రోనమీకి. సో ఇక్కడ సిటీస్ మరియు ఈ గుర్తింపు అంటే ఏ ప్రాంతానికి ఏ విధమైన గుర్తింపు లభించింది అని ఇచ్చారనమాట. సో జైపూర్ అయితే క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ కి గుర్తింపు పొందినది ఏ ఇయర్ లో అంటే 2015లో. వారణాసి అనేటువంటిది మ్యూజిక్ ఏ లో గుర్తింపు పొందింది అంటే 2015లో. చెన్నై అనేటువంటిది మ్యూజిక్ కి గుర్తింపు పొందింది 2017లో. ముంబై ఫిలిమ్స్ కి 2019. హైదరాబాద్ అయితే గ్యాస్ట్రోనమీకి గుర్తింపు పొందింది, కేటగిరీలో గుర్తింపు పొందింది 2019. శ్రీనగర్ అయితే క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ కేటగిరీలో గుర్తింపు పొందింది 2021లో. కోజికోడ్ లిటరేచర్
లో కేటగిరీలో గుర్తింపు పొందింది 2023లో. గ్వాలియర్ అయితే మ్యూజిక్ కి గుర్తింపు పొందింది 2023లో. లక్నో గ్యాస్ట్రానమీకి 2025లో. ఎక్కడైనా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్, రివిజన్ చేయడానికి ఈజీగా రాసుకోండి ఎక్కడైనా. Which country won its maiden ICC Women's Cricket World Cup title in 2025 by defeating South Africa in final? 2025లో దక్షిణాఫ్రికాను ఫైనల్లో ఓడించి ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ టైటిల్ ను తొలిసారి గెలుచుకున్న దేశం ఏది అంటే భారతదేశం. ఇది ఎక్కడ జరిగింది అంటే నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ను తొలిసారిగా గెలుచుకుంది. సో హైలైట్స్ అండి ఈ క్రికెట్ వరల్డ్ కప్ 2025 యొక్క ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 యొక్క హైలైట్స్ చూసుకుంటే కేటగిరీ మరియు డీటెయిల్స్. ఎవరు ఆతిథ్యం ఇచ్చారు కేటగిరీలో కింద డిస్కస్ చేస్తున్నాం. హోస్ట్ నేషన్ ఎవరు అంటే ఇండియా మరియు శ్రీలంక. వెన్యూ ఫైనల్ వెన్యూ ఎక్కడ జరిగింది అంటే డాక్టర్ డివై పాటిల్ స్టేడియం, నవీ ముంబై. విన్నర్ ఎవరు అంటే భారతదేశం. రన్నర్ అప్ ఎవరు అంటే ఏ దేశం అంటే సౌత్ ఆఫ్రికా. మార్జిన్ ఆఫ్ విక్టరీ ఎవరు గెలిచారు అంటే ఇండియా అనేటువంటిది గెలిచారు బై 52 రన్స్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అంటే షఫాలి వర్మ. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అయితే దీప్తి శర్మ. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, భారతదేశానికి కెప్టెన్ అనమాట. అదేవిధంగా కెప్టెన్ ఫర్ ద సౌత్ ఆఫ్రికా అయితే లారా ఉల్వరాడ్. సో ఫస్ట్ టైం భారతదేశం తరఫు నుండి మహిళలకు ఈ క్రికెట్ వరల్డ్ కప్ అనేటువంటిది లభించిందండి. చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. Which nationwide campaign launched by the Government of India in 2025 earned 3 Guinness World Records for Women Health and Empowerment? 2025లో భారత ప్రభుత్వం ప్రారంభించిన మహిళల ఆరోగ్యం మరియు సాధికారత కోసం 3 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించిన దేశవ్యాప్తంగా నిర్వహించబడిన కార్యక్రమం పేరు ఏమిటి అంటే స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్. సో ఎవరు దీన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని అంటే సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. సో ఇది ఎప్పుడు ముగిసింది అంటే అక్టోబర్ 2న ముగిసినటువంటి స్వస్థ నారీ మరియు సశక్త పరివార్ అభియాన్ అనేటువంటిది మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం మరియు సాధికారత కోసం దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి ఒక ఆరోగ్య కార్యక్రమం. ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3 గిన్నిస్ వరల్డ్ రికార్డులు అనేటువంటివి సాధించింది ఈ కార్యక్రమం. సో డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక నెలలో ఆరోగ్య ప్లాట్ఫామ్ పై ఎంతమంది నమోదు చేసుకున్నారు అంటే 3.21 కోట్ల మందికి పైగా నమోదు చేసుకున్నారు. ఒక వారంలో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం అత్యధికంగా ఎంతమంది నమోదు చేసుకున్నారు అంటే 9.94 లక్షల మందికి పైగా నమోదు చేసుకున్నారు స్క్రీనింగ్ కోసం. రాష్ట్ర స్థాయిలో ఒక వారంలో వైటల్ సైన్స్ స్క్రీనింగ్ కోసం ఎంతమంది నమోదు చేసుకున్నారు అంటే 1.25 లక్షల మందికి పైగా నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు చేసుకున్నారు కాబట్టి దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేటువంటి లభించింది. Which viral slang term pronounced 6-7 was named the 2025 Word of the Year by Dictionary.com for its popularity in Gen Z internet culture? Gen Z ఇంటర్నెట్ సంస్కృతిలో విపరీతంగా ప్రాచుర్యం పొందిన 6-7 గా పిలువబడే ఏ పదాన్ని Dictionary.com 2025 సంవత్సరపు పదంగా ప్రకటించింది అంటే 6-7. సో ఈ పదాన్ని 2025 సంవత్సరపు పదంగా ప్రకటించింది. ఇది సంఖ్య అయినప్పటికీ 6-7 గా పిలువబడుతుంది మరియు దీనికి స్థిరమైనటువంటి అర్థం లేదు. అయితే ఈ పదం జెన్ జెడ్ మరియు జెన్ ఆల్ఫా తరగతులలో సోషల్ మీడియా, గేమింగ్ ప్లాట్ఫామ్లు మరియు పాఠశాలలలో వైరల్ స్లాంగ్ గా ప్రాచుర్యం పొందింది. వేర్ వాస్ ద భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ హెల్డ్? భారత్ ఇంటర్నేషనల్ రైస్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ 30 నుండి అక్టోబర్ 31 వరకు జరిగింది. ఈ 2 రోజుల అంతర్జాతీయ కార్యక్రమానికి ఎవరు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు అధ్యక్షతను వహించారు. సో ఈయన ఎవరు అంటే వాణిజ్య మరియు పరిశ్రమల
మంత్రిత్వ శాఖ నిర్వహిస్తారనమాట. దాంతో పాటు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహిస్తారు. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్ ఫెడరేషన్ వారు. ఎవరి సహాయంతో అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ అపెడా అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. భారతదేశపు ఫస్ట్ అనమాట, ఇండియాస్ ఫస్ట్ ఏ బేస్డ్ రైస్ సార్టింగ్ సిస్టమ్. సో భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బియ్యం క్రమబద్ధీకరణ వ్యవస్థను న్యూఢిల్లీలో జరిగినటువంటి భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ ను ఆవిష్కరించడం జరిగింది. In which city was the Waves Animation Bazaar and the 8th edition of India Joy inaugurated in November 2025? 2025 నవంబర్లో వేవ్స్ అనిమేషన్ బజార్ మరియు 8వ ఇండియా జాయ్ ఎడిషన్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే హైదరాబాద్ లో ప్రారంభించబడింది. వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్, అనిమేషన్ బజార్ మరియు 8వ ఇండియా జాయ్ ఎడిషన్ ను హైదరాబాద్ తెలంగాణలోని హైటెక్స్ తెలంగాణలో ఏ సెంటర్ లో అంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సంజయ్ జాజు కార్యదర్శి, ఏ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అంటే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ కార్యదర్శి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. Which country became the first to achieve thorium to uranium fuel conversion in a molten salt reactor, marking a breakthrough in advanced nuclear ఎనర్జీ టెక్నాలజీ. అధునాతన అణుశక్తి సాంకేతికతలో పురోగతిని సూచిస్తూ మెల్టన్ సాల్ట్ రియాక్టర్ లో తొలిసారిగా థోరియం నుండి యురేనియం ఇంధన మార్పిడిని సాధించినటువంటి మొదటి దేశం ఇది. సో వరల్డ్ లో ఫస్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ దేశం అంటే చైనా దేశం. ఎప్పుడు ప్రకటించారు అంటే November 3 ప్రకటించడం జరిగింది. ఏం చేశారు ఏడు అంటే థోరియం నుండి యురేనియం ఇంధన శక్తిని విజయవంతంగా సాధించారు. ఏ రియాక్టర్ ద్వారా అంటే మోల్ట్ సాల్ట్ రియాక్టర్ ద్వారా. ఈ ప్రయోగాత్మక రియాక్టర్ అనేటువంటిది ఎక్కడ అంటే గోబీ ఎడారిలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన షాంఘై ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఈ రియాక్టర్ లో ఈ నంబర్ ఇంపార్టెంట్ అండి, థోరియం 232 ను యురేనియం 233 గా మార్పిడి చేయడం ద్వారా నిరంతర అణు విఘటన సాధ్యమైంది. ఇది 4వ తరం అణు సాంకేతికతలో కీలకమైన పురోగతిగా పరిగణించబడుతుంది. ఇది భద్రమైన, సమర్థవంతమైన మరియు శుభ్రమైన విద్యుత్ ఉత్పత్తికి దానిని చూపుతుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్, ఇది ఒక లైన్ గుర్తుపెట్టుకోండి. What was the cause of death of the lone African elephant at the National Zoological Park in Delhi as revealed by the Indian Veterinary Research Institute? ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఢిల్లీ నేషనల్ జూలాజికల్ పార్క్ లోని ఏకైక ఆఫ్రికన్ ఏనుగు మరణానికి కారణం ఏంటి అంటే ఎన్సెఫలోమా మయోకార్డిటిస్ వైరస్. ఈ వైరస్ కారణంగానే ఢిల్లీ నేషనల్ జువాలజికల్ పార్క్ లో ఏనుగు అనేటువంటిది మరణించింది. ఆ ఏనుగు పేరు ఏంటి అంటే శంకర్ అనమాట. ఇది ఏకైక ఆఫ్రికన్ ఏనుగు. దేని కారణంగా ఇది మరణించింది అంటే ఎన్సెఫలో మయోకార్డిటిస్ అనేటువంటి వైరస్ కారణంగా మరణించిందని ఎవరు ప్రకటించారు అంటే ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసినటువంటి పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. ఇది భారతదేశంలో జూలలో నమోదైనటువంటి మొదటి కేసుగా గుర్తించబడింది. సో ఈ ఈఎంసివి అంటే ఎన్సెఫలోమయోకార్డిటిస్ అనేటువంటిది కార్డియో వైరస్ జీనస్ మరియు పికార్నోవిల్డే ఫ్యామిలీకి చెందినటువంటి నాన్ ఎన్వలప్డ్ పాజిటివ్ సెన్స్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్. సో ఇది ప్రధానంగా ఎవరికి, ఏ జంతువులకి అంటే పందులు, జూ జంతువులు మరియు అడవి జంతువులను ప్రభావితం చేస్తుంది. ఇది మెదడు మరియు గుండెకి సంబంధించినటువంటి వాపు కలిగించే ఎన్సెఫలోమయోకార్డిటిస్ అనే వ్యాధికి కారణమవుతుంది. ఇది ఒక జూనోటిక్ వ్యాధి, అంటే మనుషులకు కూడా ఇది సంక్రమించవచ్చు. అయితే చాలా సందర్భాలు లక్షణాలు అనేటువంటివి కనపడవు. సో దేని ద్వారా ఇది సంక్రమిస్తుంది అంటే ఎలుకల యొక్క మలమూత్రం ద్వారా, కాలుష్యం చెందినటువంటి ఆహారం మీద, నీటి ద్వారా ఇది సంక్రమిస్తుంది. లక్షణాలు ఏంటి అంటే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు మరియు మలబద్ధకం. దీనికి ఎలాంటి చికిత్స అనేటువంటిది లేదండి. Under Project Cheetah, which country is set to send 8 more cheetahs to India by December 2025? ప్రాజెక్ట్ చీతా ప్రకారం 2025 డిసెంబర్ నాటికి భారతదేశానికి మరో 8 చీతాలను పంపనున్నటువంటి దేశం ఏది అంటే బోట్స్
వనం. సో ప్రాజెక్ట్ చీతా గురించి ఆల్రెడీ ఎగ్జామ్ లో ప్రిలిమ్స్ తో అడిగారండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో అడగడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రాజెక్ట్ చీతా అనేది భారత ప్రభుత్వం 2022లో ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైనటువంటి వన్యప్రాణి పునరుద్ధరణ కార్యక్రమం. సో ఎప్పుడు అంతరించిపోయే చీతాలు భారతదేశంలో అంటే 1952లో చీతాలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ప్రారంభించబడింది. సో మొదట చీతాలను నమీబియా నుండి ఎన్ని చీతాలంటే 8 చీతాలను ఎప్పుడు అంటే 2022 సెప్టెంబర్ 17న ఏ పార్కు ఊను నేషనల్ పార్క్ లో విడుదల చేయడం జరిగింది. ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ 2025 డిసెంబర్ నాటికి బోట్స్వానా నుండి మరో 8 చీతాలను భారతదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది జాతి వైవిధ్యం మరియు చీతాల స్థిర జనాభా కోసం కీలకమైన అడుగుగా చెప్పవచ్చు. సో ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని చీతాలు ఉన్నాయండి? 27 చీతాలు ఉన్నాయి. వాటిలో 16 స్థానికంగా జన్మించినవి. ఇవి కూను మరియు గాంధీ సాగర్ వన్యప్రాణి అభయారణ్యాలలో ఉన్నాయి. Which tiger reserve located in the Nallamala Hills ranges of Andhra Pradesh is preparing for the next round of tiger census in 2025? ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల కొండల శ్రేణిలో ఉన్న ఏ టైగర్ రిజర్వ్ 2025లో తదుపరి పులుల జనగణకు సిద్ధమవుతోంది అంటే నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్. సో ఇది ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల కొండల శ్రేణిలో ఉంది. 2025 ఎప్పటి నుంచి జరగబోతుందండి సెన్సస్ అంటే స్టార్ట్ అవ్వబోతుంది అంటే నవంబర్ అంటే ఈ మంత్ నవంబర్ నుండి ప్రారంభమయ్యేటువంటి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026 లో భాగంగా తదుపరి పులుల జనగణ కోసం సిద్ధమవుతోంది. సో ఈ రిజర్వ్ లో రాజీవ్ గాంధీ వన్యప్రాణి అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యం, కృష్ణానది అనేటువంటిది ఈ అభయారణ్యం గుండా 2070 కిలోమీటర్ల పొడవున రిజర్వ్ ద్వారా ప్రవహిస్తుంది. ఈ నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ ద్వారా. In which city was the Model Youth Gram Sabha initiative launched in October 2025? 2025 అక్టోబర్లో మోడల్ యూత్ గ్రామ్ సభ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించబడింది? సో ఇది పిఏబిలో న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అండి. ఇది ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీలో. సో మోడల్ యూత్ గ్రామ్ సభ కార్యక్రమం 2025 అక్టోబర్లో న్యూఢిల్లీలో అధికారికంగా ప్రారంభించబడింది. ఏ మంత్రిత్వ శాఖలు దీన్ని ప్రారంభించాయంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య మరియు అవి ప్రారంభించాయి. అయితే ఆ మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చేపట్టబడినటువంటి కార్యక్రమం. ఈ ప్రారంభ కార్యక్రమంలో MYGS పోర్టల్ మరియు టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్ ఆవిష్కరించారు. ఇవి దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలు చేయడానికి మద్దతులు ఇస్తాయి. సో ఇక్కడ మోడల్ యూత్ గ్రామ సభ గురించి కనుక చూసినట్లయితే ఎన్ని పాఠశాలలో దీన్ని అమలు చేస్తున్నారు అంటే 1000కి పైగా పాఠశాలలో దీన్ని అమలు చేస్తున్నారు. నిధులను చూసుకుంటే ప్రతి పాఠశాలకు 20,000 ఒక్కసారిగా ఆర్థిక సాయం అనేటువంటి చేస్తారు. దీని ఉపయోగం ఏంటి అంటే సభ ఏర్పాటుకు, లాజిస్టిక్స్ మద్దతుకు మరియు అల్పాహారం కోసం. ఈ కార్యక్రమం యువతను శక్తివంతం చేయడం, గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు నాగరిక లేదా పౌర విద్యను పాఠశాలలో సమగ్రంగా ప్రవేశపెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. Which location is being developed into a sustainable tourism circuit under the PM Divine scheme as announced in November 2025? 2025 నవంబర్లో ప్రకటించిన పిఎం డివైన్ పథకం ప్రకారం ఏ ప్రదేశాన్ని స్థిరమైన పర్యాటక సర్క్యూట్ గా అభివృద్ధి చేయనున్నారు అంటే సోహరా చిరపుంజి ఉందన్నమాట, మేఘాలయ రాష్ట్రం. సో ఇప్పుడు నవంబర్లో కేంద్ర మంత్రి ఎవరి ద్వారా అంటే జ్యోతిరాదిత్య మాధవరావు సింధియా మరియు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగా కలిసి సోహరా చిరంగంజిలో అనమాట మేఘాలయలో సోహరా టూరిజం సర్క్యూట్ అభివృద్ధి ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు. సో పిఏబిలో న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అనేది. ఈ ప్రాజెక్ట్ కు ప్రధానమంత్రి ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం పిఎం డివైన్ ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్ పథకం కింద నిధులు అనేటువంటివి అందజేయబడతాయి. సో ఎన్ని కోట్ల విలువైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్ లో అంటే 650 crores. ముఖ్య లక్షణాలు ఏమేమిటి అంటే పర్యాటక మౌలిక సదుపాయాల బలోపేతం, స్థానిక జీవనోపాధుల అభివృద్ధి, సాంస్కృతిక మరియు పర్యావరణ వారసత్వ పరిరక్షణ.
which two companies entered into a $38 billion partnership in November 2025 to scale artificial intelligence infrastructure, including for ChatGPT. 2025 నవంబర్లో చాట్ జీపీటీ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు 38 బిలియన్ భాగస్వామ్యంలో చేరిన రెండు కంపెనీలు ఏవి అంటే ఓపెన్ ఏఐ మరియు అమెజాన్ వెబ్ సిరీస్. సో ఎప్పుడు అంటే నవంబర్ 3న ఓపెన్ ఏఐ మరియు అమెజాన్ వెబ్ సిరీస్ కలిసి ఎన్ని డాలర్లు అంటే 38 బిలియన్ డాలర్ల విలువైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం ద్వారా చాట్ జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్లోడ్లను ఏడబ్ల్యూఎస్ యొక్క భారీ క్లౌడ్ మౌలిక సదుపాయాలపై విస్తరించేందుకు అవకాశాన్ని కలుగుతుంది. Which country was struck by a magnitude 6.3 earthquake near Mazar-e-Sharif in November 2025? 2025 నవంబర్లో మజార్-e-షరీఫ్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిన దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. ఎప్పుడు అంటే నవంబర్ 3న. సో దీని కేంద్రం బిందువు ఎక్కడ అంటే మజార్-e-షరీఫ్ సమీపంలో ఉందన్నమాట. ఈ ఘటన భూకంప ప్రమాదం మరియు సిద్ధతపై తీవ్ర ఆందోళనను కలిగించింది. ముఖ్యంగా అధిక జనాభా గల ప్రాంతాలు, తక్కువ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయండి. In October 2025, ISRO signed a tripartite agreement with BCCL and CMPDI to study coal fields and land subsidence in which coalfield. 2025 అక్టోబర్లో ఇస్రో, బీసీసీఎల్ మరియు సిఎంపిడిఐ కలిసి భూగర్భ అగ్ని ప్రమాదాలు మరియు భూమి కుంగిపోవడాన్ని అధ్యయనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కోల్ ఫీల్డ్ ఏది అంటే ఝరియా కోల్ ఫీల్డ్. సో ఎవరు అంటే ఇస్రో మరియు కోల్ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అంటే బీసీసీఎల్ మరియు సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ తో కలిసి జార్ఖండ్ లోని ఝరియా కోల్ఫీల్డ్ లో భూగర్భ అగ్ని ప్రమాదాలు మరియు భూమి కుంగిపోవడాన్ని అధ్యయనం చేయడానికి త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు అమలు చేస్తారు అంటే 2025-27 ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తారు. ఇస్రో యొక్క నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రధాన సంస్థగా వ్యవహరిస్తుంది. సో ఇందులో ఏ సాంకేతికను యూజ్ చేస్తారంటే థర్మల్ ఇన్ఫ్రారెడ్ మరియు షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ డేటా ద్వారా కోల్ ఫైర్లను గుర్తించడం, సింథటిక్ అపర్చర్ రేడర్ ఇంటర్ఫెరోమెట్రీ ద్వారా నిస్సార్ మరియు సెంటినెల్-1 ఉపగ్రహాల సహాయంతో భూమి కుంగిపోవడాన్ని పర్యవేక్షిస్తారనమాట. ఏ మంత్రిత్వ శాఖ అంటే కోల్ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఝరియా మాస్టర్ ప్లాన్ అమలుకు మద్దతును ఇస్తుంది. సో ఇది పేబీలో న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అయింది. ఇది 17 కోల్ సమ్మిట్ ద్వారా దాన్ని ప్రకటించడం జరిగింది. సో విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ద November 2025 rounds of 3 key surveys IESH, RCCS and UCCS to support monetary policy formulation. 2025 నవంబర్లో IESH, RCCS అండ్ UCCS అనే 3 ముఖ్యమైన సర్వేలను ప్రారంభించిన సంస్థ ఇది. ఇవి ద్రవ్య విధాన రూపకల్పనకు మద్దతును ఇస్తాయి. ఆన్సర్ ఏంటి అంటే ఆర్బిఐ. సో అక్టోబర్లో ఆర్బిఐ 2025 నవంబర్లో 3 ముఖ్యమైన సర్వేలను ప్రారంభించింది. ఇవి ద్రవ్య విధాన రూపకల్పన అంటే క్రిటికల్ ఇన్పుట్స్ ఫర్ మానిటరీ పాలసీ ఫార్ములేషన్ కు కీలకమైన సమాచారాన్ని అందిస్తాయి. ఏ సర్వేస్ అవి అంటే ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ సర్వే ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే ఎన్ని నగరాలను ఇది కవర్ చేస్తుంది ఈ సర్వే అంటే 19 ప్రధాన భారతీయ నగరాలను కవర్ చేస్తుంది. సో ఇది ఏ డేటాను సేకరిస్తుంది అంటే ధరల మార్పులు మరియు ద్రవ్యోల్బణంపై గృహాల అంచనాలను సేకరిస్తుంది. సో ఇంకొక సర్వే ఏంటి అంటే రూరల్ కన్స్యూమర్ కాన్ఫరెన్స్ సర్వే. సో 31 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో గ్రామీణ మరియు అర్ధపట్టణ ప్రాంతాలను కవర్ చేస్తుంది. వారి యొక్క గ్రామంలో ఉన్న వారి యొక్క ఆర్థిక పరిస్థితి, ఉపాధి, ధరల ధోరణులు, ఆదాయం మరియు ఖర్చుపై గ్రామీణ ప్రజల అభిప్రాయాలను అంచనా వేస్తుంది. ఇంకోటి ఏంటి అంటే అర్బన్ కన్స్యూమర్ కాన్ఫరెన్స్ సర్వే. ఎన్ని నగరాలను కవర్ చేస్తుంది అంటే 19 నగరాలను కవర్ చేస్తుంది. సో ఆర్థిక పరిస్థితి, నగరాల యొక్క ఆర్థిక అంటే
నగరాలు అంటే అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి, ఉపాధి, ధరల ధోరణులు, ఆదాయం మరియు ఖర్చుపై పట్టణ గృహాల అభిప్రాయాలను అంచనా వేస్తుంది. ఈ సర్వేలు ద్రవ్యోల్బణ అంచనాలను మరియు ఆర్థిక దృక్పథాలను అర్థం చేయడంలో ఎవరికి సహాయపడతాయంటే ఆర్బీఐకి సహాయపడతాయి. ఇవి వడ్డీ రేట్లు, లిక్విడిటీ నిర్వహణ మరియు ఆర్థిక స్థిరత కోసం కీలకమైనవిగా చెప్పవచ్చు. What is the name of the university-led launchpad launched by Chandigarh University, Uttar Pradesh in November 2025 to support young innovators? 2025 నవంబర్లో యువ ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడానికి చండీగఢ్ యూనివర్సిటీ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కలిసి ప్రారంభించిన యూనివర్సిటీ ఆధ్వర్యంలోని లాంచ్ ప్యాడ్ పేరు ఏమిటి అంటే క్యాంపస్ ట్యాంక్. సో ఎవరు ప్రారంభించామనుకున్నాం? చండీగఢ్ యూనివర్సిటీ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. సో ఇది భారతదేశంలోని మొట్టమొదటి, చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఫస్ట్ కవర్ వస్తుంది కాబట్టి ఇంపార్టెంట్. ఇది భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత బహుశాఖ విశ్వవిద్యాలయంగా ఏ కార్యక్రమం అంటే క్యాంపస్ ట్యాంక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది భారతదేశంలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అతిపెద్ద స్టార్టప్ లాంచ్ ప్యాడ్ గా గుర్తించబడింది. సో చండీగఢ్ యూనివర్సిటీ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కలిసి ఈ కార్యక్రమానికి ఎంత అంటే $6 మిలియన్ లేదా సుమారుగా 50 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. ఇది స్టార్టప్లకు ఆలోచన దశ నుండి మార్కెట్ లో ప్రవేశించే దశ వరకు మద్దతు అందిస్తుంది. ఇందులో నిధులు, మార్గదర్శనం, ఇంక్యుబేషన్ మరియు నెట్వర్కింగ్ అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి, కల్పించబడతాయి. వాట్ మేజర్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అట్ ESTIC Emerging Science and Technology Innovation Conclave 2025 to promote private sector investment in high risk, high impact research and innovation. 2025 ESTIC అంటే ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ కార్యక్రమంలో భారత ప్రధాని అధిక ప్రామాణిత, అధిక ప్రభావిత పరిశోధన మరియు ఆవిష్కరణలో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ప్రధాన కార్యక్రమం ఏంటి అంటే RDI స్కీమ్ ఫండ్. సో ఎవరికి ప్రోత్సహించడానికి కానీ ప్రైవేట్ రంగ పెట్టుబడులు. ఎందులో అంటే R&Dలో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో. ఎప్పుడు ప్రకటించారు అంటే నవంబర్ 3న భారత ప్రధాని ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025ను ఎక్కడ అంటే భారత మండపం న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ నంబర్ గుర్తుపెట్టుకొని 1,00,000 కోట్లు విలువైనటువంటి రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ ఫండ్ ను ప్రారంభించారు. ఇది ప్రైవేట్ రంగం ఆధ్వర్యంలో అధిక ప్రామాణిత, అధిక ప్రభావిత R&D ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి రూపొందించబడినటువంటి ప్రగతిశీల కార్యక్రమం. ఈ ఫండ్ దీర్ఘకాలిక, తక్కువ లేదా శూన్య వడ్డీ రుణాలు అందించి ల్యాబ్ నుండి మార్కెట్ దశకు వేగంగా మారేందుకు సహాయపడుతుంది. సో కేంద్ర ప్రభుత్వం అనేది ఎంత పర్సెంట్ ఇస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది R&Dలో అంటే 43.7% R&D ఖర్చును భరిస్తుంది. ప్రైవేట్ రంగం 36% మాత్రమే భరిస్తుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో. To which country did India export 12 metric tons of fortified rice kernel from Chhattisgarh for the first time? ఛత్తీస్గఢ్ నుండి భారతదేశం మొట్టమొదటిసారిగా 12 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్ ఎగుమతి చేయబోతున్న దేశం ఏ దేశానికి ఎగుమతి చేయబోతుంది అంటే కోస్టా రికా. దీన్ని ఎవరు చూస్తున్నారు అంటే అపేడా అంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ రాష్ట్రం నుండి అంటే ఛత్తీస్గఢ్ నుండి 12 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్ ను ఏ దేశానికి? కోస్టరికాకు ఎగుమతి చేయడానికి సులభతరం చేసింది. ఈ ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్ అనేటువంటిది పోషకాలు కలిగినటువంటి బియ్యం. అంటే ఇది న్యాచురల్ రైస్ కాదండి, రైస్ లాగా తయారు చేశారనమాట. దేంతో అంటే బియ్యం పిండితో పాటు ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి సూక్ష్మ పోషకాలతో కలిపి తయారు చేయబడింది. తర్వాత ఈ మిశ్రమాన్ని సహజ బియ్యం గింజల ఆకారంలోనికి మలచబడుతుంది. ఈ ఎగుమతి భారతదేశం నుండి పోషకాల ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో తీసుకెళ్లే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావించబడుతుంది. Which traditional festival from Uttarakhand recognized by UNESCO features masked dances, Ramayana recitations and was recently highlighted when the President of India was presented with a ceremonial mask? యునెస్కో గుర్తింపు పొందిన
ముసుగు నృత్యాలు మరియు రామాయణ పారాయణాలు కలిగిన ఉత్తరాఖండ్ కు చెందినటువంటి ఈ సంప్రదాయ ఉత్సవం ఇటీవల భారత రాష్ట్రపతికి ముసుగు అందించడంతో ప్రాధాన్యతను పొందింది. సో కల్చర్ లో మనం ఆర్ట్ అండ్ కల్చర్ లో ఈ కరెంట్ అఫైర్ ని డిస్కస్ చేస్తామండి. ఫెస్టివల్స్ లో భాగంగా ఏ ఫెస్టివల్ అంటే రమన్ ఉత్సవం. ఈ రమన్ ఉత్సవం అనేటువంటిది ఉత్తరాఖండ్ ఏ రాష్ట్రంలో అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సలూర్ డుంగ్రా అనే జంట గ్రామాల్లో ప్రతి ఏప్రిల్లో జరుపుకునేటువంటి ప్రత్యేకమైన మతపరమైన ఉత్సవం. ఇది భూమియా దేవత గౌరవార్థంగా నిర్వహించబడుతుంది. 2009లో ఈ ఉత్సవం యునెస్కో యొక్క అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చబడింది. ఈ ఉత్సవంలో ముసుగు నృత్యాలు, రామాయణ పారాయణాలు, సాంప్రదాయ సంగీతం మరియు నాటకీయ ప్రదర్శనలు ఉంటాయి. ప్రతి కులం మరియు సమాజ సమూహం పూజారులు, ముసుగు తయారీదారులు మరియు సంగీతకారులు వంటి విభిన్న పాత్రలను పోషిస్తారు. సో ఇటీవల ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో భారత రాష్ట్రపతికి రమన్ మాస్క్ అందించడంతో ఈ సాంప్రదాయ ఉత్సవం అనేటువంటిది దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను పొందింది. Which Indian institute ranked highest among Indian universities in the QS Asia University Rankings 2026? QS ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026లో భారతీయ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ స్థానం పొందిన సంస్థ ఏది అంటే ఐఐటి ఢిల్లీ. సో ఈ ర్యాంక్స్ అనేటువంటివి 2026 కి సంబంధించినవి, సో 2025 కాదు. సో ఈ ర్యాంకింగ్స్ లో ఐఐటి ఢిల్లీ అనేటువంటిది భారతీయ సంస్థలలో అత్యుత్తమ ర్యాంక్ ను సాధించింది. ఆసియాలోనే 59వ స్థానాన్ని పొందింది. సో ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి ఓన్లీ ఆసియాకి సంబంధించినవి మాత్రమే. సో ఈ ర్యాంకింగ్స్ ను ఎవరు రూపొందించారంటే క్వాక్వారెల్లి సైమన్స్ అనేటువంటివి సంకలనం చేసినట్టు. ఈ ర్యాంకింగ్లు దేని ఆధారంగా అంటే అకాడమిక్ రెప్యుటేషన్, ఎంప్లాయీ రెప్యుటేషన్ మరియు ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, రీసెర్చ్ అవుట్పుట్ మరియు అంతర్జాతీయ సహకారం వంటి 11 సూచికల ఆధారంగా విశ్వవిద్యాలయాలు అంచనా వేస్తారు. సో 294 భారతీయ విశ్వవిద్యాలయాలు జాబితాలోకి రావడం ద్వారా భారతదేశం ఉన్నత విద్య మరియు పరిశోధన రంగాల్లో తన శక్తిని ప్రపంచానికి చాటింది. సో ఐఐటి ఢిల్లీ యొక్క ప్రదర్శన ఆవిష్కరణ అకాడమిక్ అగ్రగమ్యతత్వం మరియు ప్రపంచ పోటీతత్వంలో దాని యొక్క నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సో ఇక్కడ నేను లిస్ట్ ఇవ్వడం జరిగిందని క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026 ఇంపార్టెంట్ ఇవి, ఎందుకంటే ఇలాంటి ర్యాంకింగ్స్ ఆల్రెడీ ఎగ్జామ్ లో అడిగారు. సో కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. టాప్ 5 ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి అంటే ఐఐటి ఢిల్లీ స్థానం ఎంత ర్యాంక్ పొందింది అంటే ర్యాంక్ 59. ఐఐఎస్సి బెంగళూరు ర్యాంక్ ఎంత అంటే 64. ఐఐటి మద్రాస్ ర్యాంక్ ఎంత అంటే 70. ఐఐటి బాంబే ర్యాంక్ వచ్చి 71. ఐఐటి కాన్పూర్ ర్యాంక్ వచ్చి 77. టాప్ 5 యూనివర్సిటీస్ ఇన్ ఏషియాలో టాప్ 5 యూనివర్సిటీ ఏవి అంటే ద యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ర్యాంక్ 1, పెకింగ్ యూనివర్సిటీ చైనా ర్యాంక్ 2, నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ సింగపూర్ ర్యాంక్ 3, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఇది కూడా ర్యాంక్ 3, ఫుడాన్ యూనివర్సిటీ చైనా ర్యాంక్ 5. What is the name of the first Earth observation satellite jointly developed by NASA and ISRO, which became operational on November 7th, 2025? నవంబర్ 7, 2025 కార్యకలాపం ప్రారంభించిన అంటే నవంబర్ 7th అన్నమాట. నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి భూ పరిశీలన ఉపగ్రహం. ఇది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. దాని పేరు ఏంటి అంటే నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపాచర్ రేడార్ అనేటువంటిది నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి భూ పరిశీలన ఉపగ్రహం. సో ఎన్ని బరువు కలిగి ఉంటుంది అంటే ఇది 2400 కిలోగ్రాముల బరువు కలిగి 2025 జూలై 30న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జిఎస్ఎల్వి రాకెట్, ఏ రాకెట్ ద్వారా అంటే జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ప్రయోగించబడింది. సో అన్ని క్యాలిబ్రేషన్ అంటే ప్రమాణీకరణ ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఇది 2025 నవంబర్ 7న అధికారికంగా కార్యక్రమాలు అనేటువంటిది ప్రారంభించనుంది. ఈ ఉపగ్రహంలో 2 సార్ ఉంటాయి. సార్ అంటే సింథటిక్ అపాచర్ రేడియో వ్యవస్థలు ఉంటాయి. ఒకటి ఎల్ బ్యాండ్ అనమాట. ఈ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ చాలా ఇంపార్టెంట్ ఇవి. సో నాసా అభివృద్ధి చేసింది ఎల్ బ్యాండ్, అదే ఎస్ బ్యాండ్ అయితే ఇస్రో అభివృద్ధి చేసింది. ఇవి వాతావరణంతో సంబంధం లేకుండా సాయిల్ మాయిశ్చర్, అటవీ బయోమాస్, వృక్ష సంపద, పంట నమూనాలు లేదా వృక్షావరణాన్ని మంచు మరియు మంచు గసిద్ధులను పర్యవేక్షించడానికి అనుమతిస్తాయి.
which a rare and shine deer species recently photographed at Tungareshwar Wildlife Sanctuary in Vasai in the smallest deer found in India. ఇటీవల వసైలోని తుంగరేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఫోటో తీసిన భారతదేశంలో కనిపించే అత్యంత చిన్న మరియు సంకుచ భావం కలిగిన అరుదైన జంతువు ఏది అంటే ఇండియన్ మౌస్ డియర్. ఈ ఇండియన్ మౌస్ డియర్ అనేటువంటిది ఇండియన్ స్పాట్ చెవ్రోటైస్ అనేది భారతదేశంలో కల్పించే అత్యంత చిన్న జింక జాతి. జింక మరియు ఎలుక జాతి. ఇది చాలా సంకోచ భావం కలిగిన మరియు రాత్రి వేళలలో చురుకుగా ఉండేటువంటి జంతువు. సో అందుకే ఇది అడవిలో కనిపించడం అనేది చాలా రేరుగా జరుగుతుంది అనమాట. ఎక్కడ అంటే వసైలోని తుంగారేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఫోటోస్ సందర్భంగా దీనిని గుర్తించడం జరిగింది. ఇటీవల ఇవి పండ్లు, ఆకులు, ఔషధ మొక్కలను తింటాయి. సో ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం ఏ కేటగిరీ కింద వస్తుంది అంటే లీస్ట్ కన్సర్న్. Which country hosted the Second World Summit for Social Development from 4th to 6th November 2025, where Union Minister Mansukh Mandavia represented India? 2025 నవంబర్ 4 నుండి 6 మధ్య జరిగిన రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి శిఖరాగ్ర సమావేశంను ఈ దేశం ఆతిథ్యమిచ్చింది. ఇందులో కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవియా భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించారు. సో ఎక్కడ అంటే ఖతార్ అన్నమాట. సో ఇక్కడ జరిగింది అంటే కథలో జరిగిందండి రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి శిఖర. చాలా ఇంపార్టెంట్ ఇది సమావేశం అనేది నవంబర్ 4 to 6 తేదీలలో ఖతార్ రాజధాని దోహాలో నిర్వహించబడింది. ఇది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో యుఎన్ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించబడింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవియా గారు భారతదేశం తరపు నుండి ప్రాతినిధ్యాన్ని వహించారు. సో ఈ శిఖరాగ్ర సమావేశం పేదరిక నిర్మూలన, గౌరవప్రదమైన ఉపాధి మరియు సామాజిక సమావేశం వంటి ముఖ్యమైన సామాజిక అంశాలపై ప్రపంచ స్థాయి చర్యలను వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2030 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో అనుసంధానంగా ఉంది. Which country has officially become the world's first cashless nation, relying almost entirely on digital payments? డిజిటల్ చెల్లింపులపై పూర్తిగా ఆధారపడుతూ ప్రపంచంలో మొట్టమొదటి నగదు రహిత దేశంగా అధికారికంగా గుర్తింపు పొందిన దేశం ఏది అంటే స్వీడన్. సో స్వీడన్ అనేటువంటిది ప్రపంచంలో మొట్టమొదటి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది వరల్డ్ ఫస్ట్ కాబట్టి నగదు రహిత దేశంగా అధికారికంగా గుర్తింపు పొందింది. ఇది డిజిటల్ ఆర్థిక మార్పుకు ప్రపంచ ప్రమాణంగా నిలిచింది. అక్కడి ప్రజలు ఇప్పుడు మొబైల్ చెల్లింపులు, క్రెడిట్ కార్డ్స్, ఫోన్ ట్యాప్స్ వంటి డిజిటల్ పద్ధతులపై పూర్తిగా ఆధారపడుతున్నారు. During restoration of Chola era Shiva temple in Tamil Nadu, over 100 gold coins from which historic South India empire were unearthed. తమిళనాడులోని చోళుల కాలానికి చెందిన శివాలయ పునరుద్ధరణ సమయంలో ఈ దక్షిణ భారత చారిత్రక సామ్రాజ్యానికి చెందిన 100కు పైగా బంగారు నాణాలు వెలికి తీయబడ్డాయి అంటే విజయనగర సామ్రాజ్యం. ఈ న్యూస్ ని నేను హిందూ న్యూస్ పేపర్ ద్వారా తీసుకోవడం జరిగిందండి. హిస్టరీలో భాగంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఎప్పుడు అంటే నవంబర్ లోనే తిరువన్నామలై జిల్లాలోని జవదుకండులపై ఉన్నటువంటి కోవిలూరు గ్రామంలో చోళుల కాలం నాటి శివాలయం పునరుద్ధరణ సమయంలో ఎన్ని నాణాలు అంటే 103 బంగారు నాణాలు ఒక మట్టి కుండలో వెలికి తీయబడ్డాయి. ఈ నాణాలు విజయనగర సామ్రాజ్యానికి చెందినవిగా గుర్తించబడ్డాయి. వీటి కాలం 14వ లేదా 16వ శతాబ్దం మధ్యగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నాణాలపై వరాహ చిహ్నం, బోయెట్ ఎంబ్లం అనేటువంటిది ఉంది. ఇది విజయనగర రాజశక్తికి ప్రతీక. ఇవి దేవాలయ విరాళాలు లేదా ధర్మదాయ నిధులుగా ముద్రించబడ్డవని భావిస్తున్నారు. According to the UNEP's Adaptation Gap Report 2025, what is the estimated annual climate adaptation finance need for developing nations by 2035? UNEP యొక్క అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ 2025 ప్రకారం 2035 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన లేదా అంచనా వేసిన వార్షిక వాతావరణ అనుకూల ఆర్థిక సహాయం ఎంత అంటే $310 to $365 బిలియన్ వరకు అవసరం అనేటువంటిది అవుతుందన్నమాట. ఎవరికి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనమాట. ఎందుకు అంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి నిధుల లోటు తీవ్రతమైనది ఈ నివేదిక ద్వారా తెలపడం జరిగింది. ఈ నివేదిక UNEP యొక్క అడాప్షన్ గ్యాప్ రిపోర్ట్ ద్వారా. సో అభివృద్ధి చెందిన దేశాలకు 2035 నాటికి ప్రతి సంవత్సరం
$310 to 365 బిలియన్లు అవసరమని పేర్కొంది ఈ నివేదిక. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ప్రపంచ అనుకూల నిధులు ఎంత మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం అంటే $26 బిలియన్ మాత్రమే ఉన్నాయి. ఏది వరకు చెప్తున్నాం మనం అంటే 2023 వరకు చెప్తుంది. అంటే 12 రెట్లు ఎక్కువ నిధులు అనేటువంటివి అవసరమవుతాయి. బ్రెజిల్లోని బిలంలో జరగనున్నటువంటి వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ముసాయిదా సమావేశం అంటే UNFCCC యొక్క 40 సమావేశం COP30కి ముందుగా ఈ నివేదిక అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. According to the Emissions Gap Report 2025, what is the projected global temperature rise by the end of this century, even if all current climate pledges are fully implemented? ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2025 ప్రకారం అన్ని దేశాలు తమ ప్రస్తుత ప్రతిజ్ఞల్ని పూర్తిగా అమలు చేసిన ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ ఉష్ణోగ్రత ఎంత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అంటే 2.3 to 3.5 డిగ్రీ సెల్సియస్. ఏ రిపోర్ట్ ప్రకారం అంటే ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశాలు అనేటువంటివి తమ తాజా నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ను పూర్తిగా అమలు చేసిన ఈ శతాబ్దం చివరికి ప్రపంచ ఉష్ణోగ్రత అనేటువంటిది 2.3 డిగ్రీ సెల్సియస్ నుండి 2.5 డిగ్రీ సెల్సియస్ వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. What is the name of the Google's initiative to deploy artificial intelligence data centers in space using solar powered satellite? సౌరశక్తితో నడిచే ఉపగ్రహాల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లను అంతరిక్షంలో ఏర్పాటు చేయడానికి గూగుల్ ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి అంటే ప్రాజెక్ట్ సన్ క్యాచర్. సో ఎగ్జామ్ లో కనుక ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనేటువంటిది ఏ సంస్థ ద్వారా తీసుకురావడం జరిగింది అంటే గూగుల్ ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ సన్ క్యాచర్ అనేటువంటిది అంతరిక్షంలో AI డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి రూపొందించినటువంటి ఆధునిక పరిశోధన కార్యక్రమం. ఇందులో టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిప్స్ అనమాట. ఈ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నటువంటి సౌరశక్తితో నడిచే ఉపగ్రహాలను ప్రయోగించి వాటిని అత్యాధునిక ఆప్టికల్ కమ్యూనికేషన్ ద్వారా కలిపి టెరాబిట్స్ పర్ సెకండ్ స్థాయిలో డేటా ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటి లక్ష్యంగా ఉంది. Which Indian natural world heritage site received a good rating in the latest IUCN గ్లోబల్ అసెస్మెంట్? తాజా IUCN గ్లోబల్ అసెస్మెంట్ లో ఏ భారతీయ సహజ ప్రపంచ వారసత్వ ప్రదేశం మంచి లేదా గుడ్ రేటింగ్ ను పొందిన భారతీయ నేచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏది అంటే కాంగ్చెన్జంగా జాతీయ ఉద్యానవనం. సో ఎవరి అంచనాలలో అంటే అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం IUCN తాజా ప్రపంచ అంచనాలో కాంగ్చెన్జంగా జాతీయ ఉద్యానవనం మాత్రమే గుడ్ రేటింగ్ ను పొందినటువంటి భారతీయ నేచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది. ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయం, ఎందుకంటే విషంగా సుందర్బన్స్ మానస్ అభయారణ్యం వంటి ఇతర భారతీయ వారసత్వ ప్రదేశాలు సమస్యలలో లేదా ప్రమాదాల్లో ఉన్నవిగా గుర్తించబడ్డాయి. Under which operation did the DRI అంటే Directorate of Revenue Intelligence burst a clandestine factory in Valsad, Gujarat, seizing 22 crore worth of alprazolam and arresting 4 people. DRI Director of Revenue Intelligence గుజరాత్ లోని వల్సాద్ లో 22 కోట్ల విలువైన ఆల్ఫాజోమ్లను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసిన ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ వైట్ కాల్డ్రాన్. సో ఎగ్జామ్ లో గనక ఆపరేషన్ వైట్ కాల్డ్రాన్ అనేటువంటి ఆపరేషన్ ని ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఆధ్వర్యంలో జరిగింది అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 ప్రకారం చేపట్టినటువంటి దేశవ్యాప్త మాదక ద్రవ్య వ్యతిరేక ఆపరేషన్. ఇందులో గుజరాత్ లోని ఫసాద్ లో ఉన్న అక్రమ ఆల్ట్రాజోలం సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు ఈ డ్రగ్ ని అంటే యాంగ్జైటీ డిసార్డర్స్ మరియు పానిక్ డిసార్డర్ కోసం యూజ్ చేస్తారనమాట. ఈ ఆల్ప్రాజోలం ను అక్రమంగా తయారు చేసినటువంటి ఒక రహస్య కర్మాగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఛేదించింది. ఈ ఆపరేషన్ లో 22 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ లక్ష్యం ఏంటి అంటే సింథటిక్ డ్రగ్ నెట్వర్క్ ను నిర్వీర్యం చేయడం, అక్రమ రసాయన వ్యాపారాన్ని అడ్డుకోవడం మరియు మెరుగైన నిఘా మరియు ఇంటర్ ఏజెన్సీ సమన్వయం ద్వారా నషా ముక్త భారత్ అభియాన్ కు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. Which Indian state became the first to sign an agreement with Starlink Satellite Communications Private Limited to provide satellite-based internet services to government and rural institutions? ప్రభుత్వ మరియు గ్రామీణ సంస్థలకు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి
స్టార్ లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి మొదటి భారతీయ రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఫస్ట్ స్టేట్ కాబట్టి ఇండియాలో. స్టార్ లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ దీని యొక్క అనుబంధ సంస్థ ఏది అంటే స్పేస్ ఎక్స్ యొక్క అనుబంధ సంస్థతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న మొదటి భారతీయ రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఈ ఒప్పందం ద్వారా ప్రభుత్వ సంస్థలు, పల్లె ప్రాంతాల్లోని పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి వాటికి ఉపగ్రహ ఆధారిత హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. దీని లక్ష్యం ఏంటి? డిజిటల్ సమావేశాన్ని ప్రోత్సహించడం, ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్, ఈ గవర్నెన్స్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకుని రావడం. స్టార్లింక్ ఉపగ్రహాలు సుమారుగా 550 కిలోమీటర్ల ఎత్తులో కక్షలో తిరుగుతాయన్నమాట. ఇవి ఆప్టికల్ ఇంటర్ శాటిలైట్ లింక్స్ ద్వారా పరస్పరం కమ్యూనికేట్ చేస్తూ 25 మిల్లీ సెకండ్ల లేటెన్సీతో వేగవంతమైనటువంటి డేటా ట్రాన్స్ఫర్ ని సాధించగలదు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా రియల్ టైమ్ స్ట్రీమింగ్, గేమింగ్, వీడియో కాన్ఫరెన్స్ వంటి సేవలకు అనుకూలంగా ఉంటాయి. What is the name of the third survey vessel class ship said to be commissioned by the Indian Navy in Kochi and the first to be based at Southern Naval Command? భారత నౌకాదళం కొచ్చిలో ప్రారంభించబోయే సర్వే వెసల్ తరగతికి చెందిన 3వ నౌక పేరు ఏమిటి? ఇది సదర్న్ నావల్ కమాండ్ వద్ద ఆధారితమయ్యే మొదటి నౌక కూడా. దీని పేరు ఏంటి అంటే ఐఎన్ఎస్ ఇక్షక్. ఈ ఐఎన్ఎస్ ఇక్షక్ అనేటువంటిది సర్వే వెసల్ తరగతికి చెందినటువంటి 3వ నౌక. ఇది భారత నౌకాదళం ద్వారా కొచ్చిలో ప్రారంభించబడుతుంది. ఇది సదర్న్ నావల్ కమాండ్ వద్ద ఆధారమయ్యేటువంటి మొదటి ఎస్విఎన్ క్లాస్ నౌక. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ద్వారా 80% కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్ తో నిర్మించబడిన ఐఎన్ఎస్ ఇక్షక్ అనేటువంటిది ఓడరేవులు, నౌకాశ్రయాలు మరియు నావిగేషన్ ఛానళ్ల మ్యాపింగ్ తో సహా హైడ్రోగ్రాఫిక్ మరియు ఓషనోగ్రాఫిక్ సర్వేల కోసం రూపొందించబడింది. సో ఇవి అండి వీక్లీ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ 1st November to 7th November. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టడీ విత్ ట్రిక్స్.